వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మాచర్ల టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న మాచర్ల పట్టణంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఫైర్. ఎక్కడి చెత్త అక్కడ వదిలేసి సరైన డ్రైనేజీ కాలువలు తీయకుండా భ్రష్టు పట్టించారని ఆవేదన. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అసోసియేషన్ నిర్ణయం. జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి డాక్టర్లు, నర్సులు వినతి పత్రం. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు నగరం అమరావతి రోడ్డులోని జ్వారాల ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ ను ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ, ఇటు జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అనేటువంటిది శుభదాయకం. ఎందుకంటే 2014-19 మధ్యన దాదాపుగా 4 కోట్ల పైచులకు ప్రజలకు ఆకలిని తీర్చినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా మూసేశారు. ఎందరికో 5 రూపాయలకే భోజనం లభ్యమయ్యేటటువంటి ఈ అన్న ప్రసాదాన్ని మరి ఆయన నిర్దాక్షిణంగా నిలిపివేయడాన్ని ప్రజలు సహించలేదు. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి అని ప్రజలు కోరారు. వారి కోరిక మేరకు మేనిఫెస్టోలో మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. దాని మేరకే ఈరోజు, అంటే నిన్నటి రోజున ప్రారంభమైన ఈరోజు దాదాపు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. ఎందరికో ఆకలి తీర్చగలుగుతున్నాయి అన్నటువంటి దాంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశారు. మన కార్పొరేషన్ పరిధిలో ఒక 7 చోట్ల ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడళ్ళు అనేది ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి వేదికలు పంపించి ఇంకా ఎక్కువగా కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేదానికి నగరపాలక సంస్థ ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదవాళ్ళు, అట్లనే రకరకాల పనుల మీద ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమానికి చాలామంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. డొనేషన్స్ రూపంలో ఇచ్చి ఈ పథకాన్ని ఇంకా బలోపేతం చేసేదానికి చాలామంది వస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా నగరపాలక సంస్థలో నేను చార్జ్ చేసిన తర్వాత కూడా వచ్చి మేము ఇస్తామని డబ్బులు అని చెప్పి రావడం జరిగింది. సో వాళ్ళందరికీ, వాళ్ళనే కాకుండా నగర ప్రజలందరికీ కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే అన్నదానము అన్ని దానాల కంటే ఉత్తమమైనది. సో ఈ దానానికి ఎవరికి పేదవాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి మీరు హ్యాండ్స్ శాంక్షన్ చేయడానికి మీరు కూడా ఇతోధికంగా మీ యొక్క విరాళాలు కానీ ఇవ్వగలిగితే తద్వారా చాలామందికి, ఎక్కువ మందికి భోజనాలు పెట్టడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి, దాతలు ముందుకు రావాలని చెప్పేసి. అదే మాదిరిగా ఇప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఈస్ట్ అంటే మన ప్రతిపాడు ఈరోజు 2 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈ 2 కాకుండా సార్ యొక్క సలహా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడన్నా అవసరమైతే దాన్ని కూడా ఏర్పాటు చేసి ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మా కృషి చేస్తాం. మాచర్ల టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీలో తలపెట్టిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు పీడబ్ల్యూడీ కాలనీలో జెడ్పీ బాలుర హైస్కూల్ నందు నిర్వహించే జాబ్ మేళాలో 70 కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 1000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు నాన్ టెక్నికల్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు. అనంతరం జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేశారు. 18వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి
మాచర్ల పట్టణం పీడబ్ల్యూడి కాలనీలోని జెడ్పీహెచ్ స్కూల్లో మరి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని 70 కంపెనీలతోటి చేపట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం మీకోసం తీసుకురావటం జరిగింది. చాలామందికి ఒక అపోహలో ఉన్నారు యువకులందరూ కూడా. టెంపరీ ఉద్యోగాలు ఇక్కడ ఏదో 10,000 వచ్చినా చాలు, 8,000 వచ్చినా చాలు, ఇక్కడే పని చేసుకుందాం అనేది. అలా కాకుండా మీరు కంపెనీల్లో 10th నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీల్లో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం 15,000 నుంచి 18,000 రూపాయల వరకు వస్తుంది. మరి 13,000 14,000 మీ అకౌంట్లోకి వస్తే 4,000 మీ ఖాతాలో జమ చేయబడతాయి. కొన్ని రోజులు మీరు ఈ కంపెనీల్లో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం, మరి అదే కంపెనీలో మీకు జీతం పెరిగి మీరు శాశ్వత ఉద్యోగులుగా అర్హతని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండాలి, 10,000 వచ్చినా చాలు అనే ఆలోచన కాదు. ఇక్కడ వచ్చే తాత్కాలిక ఉద్యోగాలన్నీ ప్రభుత్వాలు మారిన, నాయకుల ఆలోచనలు మారిన మీ ఉద్యోగాలకి అభద్రత ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10th ఫెయిల్ ఆర్ పాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. పైగా రిజిస్టర్ చేసుకోవటం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి. కాబట్టి రిజిస్టర్ చేసుకోని వాళ్ళు కూడా డైరెక్ట్గా మరి ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువకుల కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉంది. ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందపుచ్చుకోవాలని మరి కోరుతా ఉన్నాను. చిలకలూరిపేట పట్టణంలోని గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడి చెత్త అక్కడ వదిలేసి సరైన డ్రైనేజీ కాలువలు తీయకుండా భ్రష్టు పట్టించారని, చిలకలూరిపేటని స్వచ్ఛ చిలకలూరిపేటగా తయారు చేస్తామని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కమిషనర్ చుక్కల గోవిందరావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వార్డుల్లో నుంచి బయటకు తరలించడానికి 25 పుస్కార్స్, 400 డస్ట్ బిన్స్ ని వారికి అందజేసి ప్రారంభించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. అందుకని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యం, పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు అన్ని రకాల సౌకర్యవంతంగా ఉండాలి, అన్ని రకాల ఫెసిలిటీస్ వీలైనంత వరకు ప్రభుత్వం కల్పించాలి. దానిలో భాగంగానే ఈ డస్ట్ బిన్నులు, పుష్కార్డ్స్, ఈ యొక్క డబ్బా ఏమంటారు డస్ట్ బిన్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా కొరత ఉంటే మిగిలినవి కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. పట్టణాల్లో ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో ఫస్ట్ ప్రయారిటీ వాటర్, డ్రింకింగ్ వాటర్ కొరత లేకుండా, 2 శానిటేషన్, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, 3 లైట్లు, వీధి లైట్లు, ఎక్కడ ఒక వీధి లైట్ కూడా వెలగకుండా ఉండటానికి వీలు లేదు, అన్ని వీధి లైట్లు వెలగాలి. 3, 4 దోమలు, ముఖ్యంగా దోమలు, ఫాగింగ్, క్వాలిటీ ఇది వాడాలి, కెమికల్, దోమల నివారణ టాప్ ప్రయారిటీ. ఈ 4 పెట్టుకున్నాం. అన్నిటికీ మించి పట్టణంలో ఇబ్బంది పడుతున్న కుక్కలు, వీటిని కూడా కమిషనర్ గారికి చెప్పినాం. వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా వాటికి కుక్కలు పిల్లలు ముట్టుకున్న ఆపరేషన్ కావచ్చు, ఏ విధంగా వాటిని నివారించాలి అనేటువంటి దాని మీద అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. తొందరలో కుక్కల బెడద కూడా
చిలకలూరుపేటలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు, సిద్ధాంతుల కొండబాబు, కృష్ణమూర్తి, బచ్చల కామేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు, సిద్ధాంతుల కొండబాబు, కృష్ణమూర్తి, బచ్చల కామేష్ పేర్కొన్నారు. అంబేద్కర్ భవన్లో దళిత, గిరిజన మేధావులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్గీకరణ మీద మాల సోదరులందరూ కలిసి ఒక బృహత్తర ప్రణాళిక టేకప్ చేసి ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో తీవ్రమైన పెనుతుపానుగా భావించి ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా ఈ మాల సంఘాలు అన్నీ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి దాని మీద పిల్లి వేయడానికి, అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేమందరం ఇక్కడ కూర్చున్నాము. అదే ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి ఒక జేఏసీ అన్ని సంఘాలతోటి అన్ని మాల వాహనాలు కలిపి ఒక సంయుక్తమైనటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకుని రేపు 21 తారీఖుని భారత బంద్ పిలిపించిన కారణంగా ఆ భారత బంద్ కూడా జయప్రదం చేయడానికి, అట్లాగని 25వ తారీఖున విజయవాడలో పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది. దానికి కూడా ఇక్కడి నుంచి మేము అందరం వెళ్ళి బహిరంగ సభని కూడా జయప్రదం చేయడానికని, అట్లాగనే ఏదైతే క్రిమిలేరు ఇలాంటి సిస్టమ్ పెట్టి ఈ మాల సోదరుల్లో మాల వాళ్ళు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మా జీవితాల మీద ఈ ప్రభుత్వాలు ఒక గొడ్డలి పెట్టి అధికారం పెట్టి మమ్మల్ని నాశనం చేయడం ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ముక్త కంఠంతో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలని మేమందరం మాట్లాడుకున్నాం. ఈరోజు తదుపరి ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా ఫర్దర్ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఓ జేఏసీని ఏర్పాటు చేసిన ముందుకు వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అట్లాగనే అదే 21వ తారీఖుని బంద్ కార్యక్రమం ఉంది. ఈ బంద్ని మేమందరం కూడా కలిసి ఏకగ్రీవంగా 100% బంద్ సక్సెస్ చేయడానికి మేమందరం ప్లాన్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును రద్దు చేయడానికి కూడా మేమందరం ప్రయత్నిస్తున్నామని మనం చేస్తున్నాం. నా పేరు టీ నూకరాజు, రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మితాల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక మరియు ఫ్యాక్టరీల మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మంచి జరగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పూర్తి స్థాయిలో స్వామివారి కృపా కటాక్షాలుండి ప్రజలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వామి గారు దివ్యాశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడి ఉండాలని చెప్పేసి స్వామివారికి ప్రార్థించుకుంటారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు. గడియార స్తంభంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం, డాక్టర్లు, నర్సులు వినతి పత్రం అందజేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు. గడియార స్తంభంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి డాక్టర్లు, నర్సులు వినతి పత్రం అందజేశారు. అందరికీ, అలాగే మా తోటి సహోదరులు డాక్టర్స్ అందరికీ, అలాగే సామాన్య ప్రజలు కూడా అందరూ వచ్చారు. మనందరికీ తెలుసు, ఆగస్టు 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. ఆ ఇన్సిడెంట్ మన మైండ్లో తెచ్చుకుంటేనే మన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా జీర్ణించుకుంటారనేది నాకు ఇప్పటికీ బాధాకరమే. ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నందున
దురదృష్టవశాత్తుగా భావించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎందుకు అంటే హ్యూమన్ రైట్స్ అడ్డొస్తే మన కాన్స్టిట్యూషన్ అడ్డొచ్చుద్ది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫేస్ చేయాలి అంటే నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్ సరిపోదండి. మనం మీకు తెలిసినట్టయితే సౌదీ అరేబియాలో కావచ్చు, అరబ్ కంట్రీస్లో కావచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే దానికి ఒక డిక్టేటర్షిప్ మోడల్ అనేది ఉంది. సో అటువంటి డిక్టేటర్షిప్ మోడల్ కావాలేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకు అంటే ఇది మొదటిసారి కాదు, చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. దానికి ఫుల్ స్టాప్ ఉందా? మనకి ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు. ఎందుకు అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డెమోక్రటిక్ మోడల్ అనేది పనికిరాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే దానికి చాలా హ్యూమన్ రైట్స్, ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే షూటెడ్ సైడ్ ఆర్డర్ తీసుకోవాలన్నా కానీ హ్యూమన్ రైట్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, చాలా అడ్డొస్తుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఒక స్పెషల్ అటెన్షన్ తీసుకొని ఒక డిక్టేటర్షిప్ మోడల్ ఒకటి మనం పెట్టుకుంటే చాలా మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ న్యాయం జరగలేదు ఆ కేసులో. ఎందుకు అంటే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా పోలేదు. ఎందుకంటే దాని తర్వాత 200 మంది దాకా గోపిరెడ్డి గారు చెప్పినట్టు దాని తర్వాత ఆగస్టు 14న మళ్ళీ 200 మంది గుండాలు వచ్చి ఆ నిరసనని బ్రేక్ చేయడానికి కూడా చూశారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్తో మనం ఢీకొట్టచ్చా అని అయితే నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఆ ఆవేదన నేను చెప్తున్నాను. బంద్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ ఓపీడీ సేవలను నిలిపివేస్తూ మేమందరం ఈ ప్రదర్శనని జనంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఏం జరుగుతుంది, ఆడవాళ్ళకి ఇంకా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళు సరైన ప్రొటెక్షన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మనవంతుగా మనం కూడా ఇటు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళందరిలో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రొసెషన్ తీసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. దీనికి సహకరించినటువంటి మా తోటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మా కొలీగ్స్ మాట్లాడుతూ చాలా ఎమర్జెన్సీగా న్యాయం జరగాలని కోరుకోవడం చాలా సమంజసమైనదే. బట్ మన రాజకీయ నాయకులు చాలా కుసంస్కారులు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వాళ్ళ సొంత వాళ్ళు, వాళ్ళ బంధువులు, వారి పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటిని తమ్మిని బిమ్మిని చేయడానికి ఎవరో అమాయకులైన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని చంపేసి కూడా జస్టిస్ అయిపోయింది అనే చెప్పే రీతి. అందుకని త్వరగా జరగాలి, కానీ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది లోతుగా అధ్యయనం చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చేయగలిగితేనే మనం చేసే ఈ పోరాటాలకి ఫలితం ఉంటుందని మీ అందరికి కూడా మనవిస్తూ ఈ రకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఐఎంఏ కౌన్సిల్ కూడా ఒక కమిటీని తీసుకొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇలాంటి మళ్ళీ హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజెస్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కలకత్తా నగరంలో ఆగస్టు 9వ తారీఖు జరిగిన ఆర్జీ కర్ హాస్పిటల్లో ఒక పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన అత్యాచారం, అలానే ఆ విద్యార్థిని చంపేయటం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సరావుపేట ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్సు, అట్లానే నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు విద్యార్థినికి సంఘీభావం తెలుపుతూ ఆమెకు ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావం తెలియడానికి ఈ గొప్ప ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఐఎంఏ నర్సరావుపేట ఆధ్వర్యంలో జరగటం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా ఐఎంఏ అత్యవసర సేవలు తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా స్వస్తి పలికి రేపటి వరకు కూడా పూర్తిగా హాస్పిటల్స్ అన్నీ కూడా బంద్ చేసి ఈరోజు ఈ యొక్క అత్యాచారం చాలా దారుణంగా జరిగింది. ఒక డాక్టర్గా పనిచేస్తూ డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినికి ఈరోజు ఒక సెక్యూరిటీ లేక చనిపోవటం, కావాలని దుండుగులు దాడి చేసి అత్యాచారం చేయటం చాలా ఖండించదగ్గ విషయం ఈ దేశ చరిత్రలో. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ 3-4 విషయాలు చర్చించాలి. డ్యూటీలో ఉన్న ఒక వైద్య విద్యార్థినికి కనీస వసతులు కూడా కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం ఒక నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి
ఒక రెస్ట్ రూమ్ కానీ లేకపోతే ఒక డ్యూటీ రూమ్ కూడా లేకపోక ఆమె సెమినార్ హాల్లో నిద్రపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. మొట్టమొదట కనీస వస్తువులు ఈ ప్రభుత్వాలు కల్పించాలి అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. అలానే రెండోది, ఇవన్నీ కూడా సేఫ్ జోన్స్గా ప్రకటించాలి. వాళ్ళ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సేఫ్ జోన్గా ప్రకటించాలి. ఒకవైపు అత్యాచారం జరిగి వైద్య విద్యార్థిని చనిపోతే నిన్న ఆగస్టు 14వ తారీఖున మళ్ళీ అదే హాస్పిటల్లో దాదాపు 200 మంది దుండగులు పోయి దాడి చేసి హాస్పిటల్ని పగలగొట్టే కార్యక్రమం, అక్కడున్న సాక్ష్యాలని చెరిపివేసే కార్యక్రమం. అంటే ఒకవైపు ఈరోజు చనిపోయింది అని దేశమంతా కూడా బాధపడుతూ ఉంటే మరొక వైపు దుండగులు వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసే కార్యక్రమం చాలా దారుణమైన అంశం. సో ఖచ్చితంగా ఇవన్నీ సేఫ్ జోన్ ఈరోజు ఏ రోజైతే ఎలా అయితే ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ కల్పిస్తున్నారో సేఫ్ జోన్లుగా ప్రకటిస్తున్నారో అదేవిధంగా హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఈరోజు ఏదైతే ప్రజలతో ఈరోజు సత్సంబంధాలు ఉండే హాస్పిటల్స్ అన్ని ట్రీట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా వీలైతే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ మెడికల్ కాలేజ్కి హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఎవరైతే దోషులు ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ వేగవంతంగా ఫినిష్ చేసి నడి రోడ్డు మీద వీళ్ళని కాల్చివేస్తేనే ఎవరు రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా ఇమీడియట్గా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని దోషుల్ని శిక్షిస్తే తప్పకుండా రెండో ఇన్సిడెంట్ జరగకుండా ఈరోజు ఒక మంచి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క డాక్టర్లకి, నర్సరావుపేట ఐఎంఏ ప్రెసిడెంట్ నాగోత్ ప్రకాష్ గారికి, సెక్రటరీ పాలూరు శ్రీనివాసరెడ్డి గారికి, ఐఎంఏ మెంబర్స్ అందరికీ, డాక్టర్స్ అందరికీ, స్టాఫ్కి, మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల 9వ తారీఖున పశ్చిమ బెంగాల్లో జరిగిన వైద్య విద్యార్థి ఆటవిక మృతి పట్ల మన అబ్గుడా తరపున ఈరోజు వచ్చేసి మనం నిరసన ప్రదర్శిస్తున్నాము. అయితే ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అనేది మరీ దారుణం. అలా కాకుండా నెక్స్ట్ ఎవరికి జరగకుండా ఈ రోజు వరకు నిందితులను పట్టుకోకుండా మాలు ఒకళ్ళని పట్టుకొని వాళ్ళని చేస్తున్నాం వీళ్ళు చేస్తున్నాం సిబిఐకి ఒప్పచెప్పామని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారు. ఆ విధంగా కాకుండా అసలు దోషులు ఎవరు అనేది నిర్ధారించి కరెక్ట్గా న్యాయం జరిగేలాగా నిందితురాలకి న్యాయం జరగాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ డాక్టర్లపై వైద్యులపై దాడులు జరగకూడదు. ఏ హాస్పిటల్లో దాడి జరిగినప్పటికీ వెంటనే శిక్షించి మామూలుగా ఉన్నాయి యాక్ట్లు ఉన్నాయని చెప్తున్నారు, మామూలుగా వచ్చేసి నాన్ బెయిలబుల్ యాక్ట్లు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎక్కడ సంఘటన జరిగినా కానీ మామూలుగా 4 రోజుల్లో సమసిపోతున్నాయి తప్ప మామూలుగా డాక్టర్స్కి ఎక్కడా న్యాయం జరగట్లేదు. అందుకని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో జరిగిన మరీ ఆటవికంగా ఒక పీజీ స్టూడెంట్ని రేప్ చేసి మర్డర్ చేసి అంత అన్యాయంగా చంపేసిన డాక్టర్కి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి, అలాగే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇండియా లెవెల్లో ఎక్కడా జరగకూడదని చెప్పేసి ఆశిస్తూ ఈ మా అబ్గుడా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము వచ్చేసి శాంతియుతంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఇదే రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చేసి ఈ రోజు వరకు ఇలా జరుగుతుంది. రేపు సోమవారం నుంచి మాకు న్యాయం జరగని పక్షంలో ఈ రోజు వరకు ఓన్లీ ఎమర్జెన్సీలు చూస్తున్నాము, ఎలక్టివ్లు ఆపాము. సోమవారం నుంచి మాకు న్యాయం జరగని పక్షంలో ఎమర్జెన్సీలను కూడా ఆపేసి మాకు న్యాయం జరిగే వరకు శాంతి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ విధంగా పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మనం అందరం ఎందుకు ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం మీకు అందరికీ తెలుసు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఏదో కంటి తుడుపుగా ఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి దాన్ని కంటి తుడుపుగా ఎన్కౌంటర్ చేసి సర్దిపుచ్చుతున్నారు. అది కాదు, సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. హాస్పిటల్స్లో 3 అంచెల భద్రత, సేఫ్ జోన్లు అంటే 3 అంచెల భద్రత ఉండాలంటే ఎయిర్పోర్ట్స్లో 3 లెవెల్స్ దాటి వెళ్తే కానీ నువ్వు ఫైనల్గా రీచ్ కాలేవు. అట్లానే మెడికల్ కాలేజ్లో కూడా 3 అంచెల భద్రత ఉండాలి. డాక్టర్స్కి కూడా మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపరచాలి. వాళ్ళ డ్యూటీ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ చాలా పెంచాలి. వీటన్నిటికీ ఫండ్స్ కావాలి. మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 1.2% మాత్రమే కేటాయిస్తుంది. అదే చైనాలో 7%, అమెరికాలో దాదాపు 10%. ఇలా వాళ్ళతో పోలిస్తే మన దగ్గర బడ్జెట్ వైద్యం మీద ఖర్చు పెట్టేది చాలా మీగర్ అమౌంట్, చాలా తక్కువ. నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ మహిళకి
సత్వర న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి సత్వర న్యాయం జరగాలి. రాజకీయాలకు అతీతంగా సమస్య మూలాల్లోకి వెళ్ళి నిజమైన హంతకులను పట్టుకొని నిజమైన అత్యాచారం ఎవరు చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా త్వరగా శిక్షించాలి. ఆ శిక్షలు అమలు కావడానికి కఠిన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలను త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. వీటన్నిటికీ మూల కారణం వసతుల్లో లేమి, చిత్తశుద్ధి లేమి. చిత్తశుద్ధిని పెంపొందించుకొని వసతులు పెంచాలంటే బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. అది జరగకుండా ఇవేమి జరగవు. ఎన్ని స్ట్రైకులు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సబ్స్టాన్షియల్ అమౌంట్ వైద్యం మీద ఖర్చు పెట్టాలి. అది నా ప్రధాన డిమాండ్. మా ఈ మద్దతు ఒకళ్ళ కోసం కాదు, మేడం గారు చెప్పినట్టు ప్రజలందరి కోసం, ప్రతి మహిళ కోసం మేమందరం రోడ్ల మీదకి వచ్చాము. దీనికి మీ అందరి నుంచి కూడా మద్దతు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మా యొక్క పోరాటం కాదమ్మా. మీ అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాను నేను. ఇది మా పోరాటం కాదు. మేము ఉమెన్ డాక్టర్స్ అందరూ IMA తరపున అందరూ మా డాక్టర్స్ అందరూ మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మా ఒక్కళ్ళే కాదు, అందరి కోసం చేస్తున్న పోరాటం. 7th 8th ఇన్సిడెంట్ అయిందండి. టుడే ఈజ్ 17th. 17 రోజులు మన ఇండిపెండెన్స్ డే కూడా అయిపోయింది. మహాత్మా గాంధీ మాటలని మనం 78 సంవత్సరాలు అయినా కూడా నిజం చేసుకోలేకపోతున్నాం. అర్ధరాత్రి కాదు, పగలు పూట కూడా లేడీకి సేఫ్టీ లేకుండా పోయిందండి. మేము అడుగుతుంది 4 పాయింట్స్. ఒకటి, అందరూ దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఇట్లా అయింది నిర్భయ అంటున్నారు, రేపు 4 years జైలు అంటున్నారు, 5 years జైలు అంటున్నారు, 60 years ఉమెన్ అంటున్నారు, 20 years అంటున్నారు. ఇవన్నీ మాకు కాదండి. వీ వాంట్ గట్టిగా చట్టాలు తేవాలండి. ఇప్పుడు 10 రోజులు అయింది. వాట్ హ్యాస్ ద గవర్నమెంట్ టేకెన్ ద యాక్షన్? మాకు irrespective of the politicians, we don't bother about the politicians. As a woman doctor, as a woman, it's my responsibility, our responsibility as a doctor to do something to the society. సొసైటీ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఇట్లాంటి యాక్షన్స్ని రేపు మనందరి పిల్లలు మనకి ఆడపిల్లలు ఉన్నారు, మనకి తల్లులు ఉన్నారు, మనకి చెల్లెలు ఉన్నారు, వీళ్ళందరికీ ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తామని మనం ఏం ధైర్యం చెప్పి బయటకు పంపిస్తాం? ఒక్కటి సార్, ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు డ్యూటీ రూమ్స్ కూడా చూడండి సార్. డాక్టర్స్ రూమ్స్ 25 years బ్యాక్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లా ఉంది. ఒక ఫ్యాన్ ఉండదు సార్, ఒక రెస్ట్ రూమ్ ఉండదు సార్. 36 hours వర్క్ చేస్తారు. ఒక్కసారి సార్ మీ అందరికి నా రిక్వెస్ట్, మీరు ఒక్కసారి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రెమిసెస్ని చూడండి. యూ విల్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ డాక్టర్స్ సైడ్ నుంచి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు సార్. మేమందరం చాలా కష్టపడి చదువుకునే వాళ్ళమే. కానీ గవర్నమెంట్ హాస్పిటల్, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ సార్, గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి సార్. ఒకసారి వాళ్ళు 36 hours ఒక యానిమల్స్ లా పనిచేయిస్తారు సార్. బట్ దే డోంట్ హ్యావ్ ఎ రెస్ట్ రూమ్, తినడానికి ప్లేస్ ఉంటుంది. ఒక్కసారి మీరు చూసారంటే మళ్ళీ అసలు మీరు రారు. వాట్ ఈస్ ఇట్స్ ప్రొఫెషన్ అన్న టైప్లో మీరు ఉంటుంది. నేను ఒక్కటే అడుగుతున్నాను గవర్నమెంట్, 6th 7th 8th అయింది. వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్? చట్టాలు తండి, గట్టి చట్టాలు తండి. ఇంకోసారి మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి నిర్భయ ఆభయ అనుకుంటా పేర్లు పెట్టి తిరగడం కాదండి. సంథింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ఎనీ పొలిటీషియన్ హూ ఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్. దిస్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఉమెన్. అప్పుడు అలా అడగండి, మాకు ఓటైమని అడగండి. హౌ ఉమెన్ కోసం ఏ ప్రొటెక్షన్ ఇవ్వకుండా అయిపోయిన తర్వాత కంపెన్సేషన్లు ఇస్తాము, రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయండి. ఇదా మేము 23rd మహాత్మా గాంధీ వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. వాట్ ఈస్ దిస్? సో థ్యాంక్ యూ ఫర్ ద వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్ల టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న మాచర్ల పట్టణంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఫైర్. ఎక్కడి చెత్త అక్కడ వదిలేసి సరైన డ్రైనేజీ కాలువలు తీయకుండా భ్రష్టు పట్టించారని ఆవేదన. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అసోసియేషన్ నిర్ణయం. జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి డాక్టర్లు, నర్సులు వినతి పత్రం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.